అందరికీ నమస్కారం. జై ఆదివాసీ. ఆదివాసీ చైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను లైక్, షేర్, కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. హిరమండలం మండలం పెద్దగూడ గిరిజన పంచాయతీ గిరిజన ప్రజలు రేషన్ బియ్యం ఇంటింటికి అందివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిపోకి వచ్చి తీసుకుందామంటే పడిగాపులు కాయాల్సి వస్తుందని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదా? రేషన్ కార్డు ఇవ్వలేదు. తెల్లవారి నుండి సాయంకాలం 6 గంటల వరకు ఉండడం ఆంధ్ర ప్రజలతో ఏడ్చేయాలి. ఇక్కడ తిండి లేదు, తిప్పలేదు. ఆకలితో ఇక్కడ ఉండడం పని పని లేదా? ఊర్లో నీటి లేదా? అందుకే ఇప్పుడు జగం మళ్ళీ వేయడానికి మళ్ళీ ఒకటి వచ్చినప్పటికి మళ్ళీ ఒకటి జగం వేయడానికి అవసరం లేదు. మరి ప్రతి ఇంటికి ఇస్తామన్నారు కదా? ప్రతి ఇంటికి ఇస్తామన్నాడు, ఇవ్వలేదు. ఇప్పుడు అప్పుడు ఇచ్చాడు, ఇప్పుడు ఇవ్వలేదు. ఏడు చేయాలి, ఇప్పుడు ఏడు చేయాలి. ఇప్పుడు మళ్ళీ 1 నెల, ఇప్పుడు 3 నెలలకు ఇవ్వలేదు. ఇప్పుడు 3 నెలలకి ఇక ఏడ్స్ అవుతాడు. ఇప్పుడు ఆ బియ్యం తీసుకుని వెళ్ళొచ్చి అవసరం లేదు. ప్రతి ఇంటికి డోర్ డెలివరీ అన్నారు, మరి ఇవ్వట్లేదా? ఇవ్వట్లేదండి. మరి బంద్ వచ్చింది కదా, ఈ బండి ఎక్కదు. గుట్టిపిల్ల నుండి తిరిగి వెళ్ళిపోతుంది. గుట్టిపిల్ల వరకు వెళ్ళిపోతుంది. మన బండి అప్పుడైతే మన బండితోనే తెచ్చి ఇంటికి ఇచ్చాడు. ఇప్పుడు గవర్నమెంట్ బండి వచ్చి ఇప్పుడు ఎక్కదు బండి, ఇంటికి రాదు. ఇప్పుడు ఏడ్చేయాలి. నా ప్రజలకి తిండి చేయాలి. ఏమమ్మా మరి ఇప్పటి వరకు ఏమి చేశారు? దేనికి పిల్లలతో పట్టుకొని వచ్చారు మీరు? మరి బియ్యం అయితే మరి పానమని కూడా మరి హిరమండలం మండలం మొన్నటి నుంచి తిరుగుతున్నామండి. 3 రోజులు అవుతుంది. పిల్లలతోని ఏంటి ఎండలు అలా పడి ఉన్నాము. ఏంటి అసలు బియ్యం ఇవ్వడం లేదు. జనవరి నెల ఇంకా లేదు. జనవరి పిల్లలు నడుస్తున్నారు. 1 నెల తప్పించి 1 నెల ఇస్తున్నారండి. ఏంటండి మా పరిస్థితి ఏంటండి? మరి డోర్ డెలివరీ అన్నారు కదా, మరి ఇవ్వట్లేదా? మరి బండి వచ్చింది కానీ మరి కొండ ఏరియా కదండి, ఎలాగో బండి ఎక్కుతుంది పైన. ఇవ్వట్లేదా? ఇవ్వడం లేదండి. అప్పుడైతే ఇంటింటికి వచ్చి ఇచ్చేవారు, ప్రతి నెల అంటుందండి. ఇప్పుడేటండి 3 రోజులు అవుతుంది. పిల్లలతో అలా తిరుగుతున్నాము. ఎండతోని అసలు బియ్యమే ఇవ్వడం లేదు. ఏదైనా సమస్య అడగలేదు. 3 రోజులు అవుతుంది. అసలు ఇప్పుడు అలాగే ఇవ్వట్లేదు కదా. మా పరిస్థితి చూడండి. 3 రోజులు